మంచిని అర్థం చేసుకుంటే మంచిగా అర్థం చేసుకో, లేదంటే లైట్ తీసుకో. అంతేగాని ప్రతి దానికి తప్పులు వెతకడం మంచిది కాదు. సారీ బ్రో, సారీ. పొరపాటున మీ ఆవిడ గారి మాటని ఖండిస్తూ మాట్లాడాను. ఇక నుంచి మేడం గారు ఏమన్నా కూడా చిత్తమని శిరస్సు వంచుకుంటాం, సరేనా? దామిని, ఎందుకమ్మా అలా అంటావు? ఏదైనా ఒక అడుగు వేసే ముందు ఆచితూచి కదా ముందుకు వెళ్ళాలి. శరణ్య కూడా అదే చెప్తోంది. పిన్ని, నేను మరీ అంత వెర్రిదాన్ని కాదు, అమాయకురాల్ని అంతకన్నా కాదు. చదువుకున్నదాన్ని, మెచ్యూర్డ్గా ఆలోచించగలిగే యంగ్ ఎంటర్ప్రెన్యూర్ని. అంత బ్లైండ్గా నేనెందుకుంటాను? మరీ నన్నంతా చిన్న పిల్లలాగా ట్రీట్ చేయడమేంటి? అడుగు ఆచితూచి వెయ్యాలి, అదోకే. అలా అని అక్కడే ఉండిపోతే వచ్చిన అవకాశం మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుందా? అయినా ఇవి మీ అప్పటి రోజులు కావు, ఈజీగా అవకాశాల్ని అందిపుచ్చుకోవడానికి. అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి, వచ్చినప్పుడే వాటిని అందుకోవాలి. సో నేను అదే చేస్తున్నాను. అనవసరంగా మీరు అడ్డుపడి చేసే పనిని ఇలాంటి మాటలతో చెడగొట్టకండి ప్లీజ్. దామిని, అనవసరంగా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ ఇంట్లో అందరూ నీ గురించి మంచిగా ఆలోచించే వాళ్లే ఉన్నారు. కానీ నువ్వే లేనిపోని బుర్రలోకి ఎక్కించుకొని పిచ్చిదానిలా ఆలోచిస్తున్నావు. ఇదే నీ దృష్టిలో మెచ్యూరిటీ, అవునా? రోహిత్, పోనీలే నాన్నా. చెల్లేదో మాట్లాడుతోందని నువ్వు సీరియస్ అవ్వడమేంటి? తనంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మనం మాత్రం అడ్డు చెప్పడం ఎందుకు? రేపు ఉగాది పండుగ. ఆ పండుగ వాతావరణం ఈ విషయం మూలంగా పాడైపోవడం కరెక్ట్ కాదు. దామిని ఏం చెయ్యాలనుకుంటుందో చెయ్యనిద్దాం. నేనన్నీ చెక్ చేసి సైన్ చేస్తానమ్మా. ఏంది మే తెల్ల చీర కట్టుకుని వచ్చుండవు మళ్ళీ? మహిళా మండలి వాళ్ళ ముందు సింపతి వర్కౌట్ చేయాలంటే ఈ మాత్రం ఎలివేషన్ ఇవ్వాలి. వాళ్ళ హృదయాలు కరిగించాలి కదా. టైం అవుతుంది, పద. పద. భగవంతుడా, మా కుటుంబాన్ని కలకాలం చల్లగా చూడు. ఎవరికి ఏ కష్టం రాకుండా కాపాడు తండ్రి. అక్క, నిండు మనసుతో మనం కోరుకున్నదేది ఆ భగవంతుడు తీర్చకుండా ఉండడు. కాని కష్టం ఏ రూపంలో వచ్చినా సరే ముందుగా దాన్ని తట్టుకోగల శక్తి మనలో ఉండాలి. బలంగా నిలబడగలగాలి. ఆ తర్వాతే ఫలితాన్ని, ఆ స్వామివారే ఫలితాన్ని మన ముందుంచుతాడు. అప్పుడు ఏ కష్టమో మనల్ని ఏమీ చెయ్యలేదు. అవునత్తయ్య గారు, ఈ మధ్యకాలంలో మన కుటుంబం ఎదుర్కొంటున్న అన్ని కష్టాలకు మేమెంత కుదేలైపోయినా మీరు మాత్రం ఎంతో ధైర్యంగా నిలబడ్డారు. ఆ ధైర్యం మీ బలమైన సంకల్పమే అత్తయ్య గారు ఈ ఇంటిని ముక్కలవ్వకుండా కాపాడగలిగింది. మీరంతా ఆవిడ్ని ఇలాగే మాటలతో పూజిస్తూ ఉంటే ఇక నేననుకున్నదేం సాధిస్తాను నా మొహం. ఛ, అందరూ ఒకవైపు అయిపోయారు. అయినా సరే నేననుకున్నది సాధించి తీరాల్సిందే. ఇల్లు రెండుగా ముక్కలవ్వాల్సిందే. అమ్మగారు బయట చాలా మంది ఆడవాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తున్నారా? అవునమ్మగారు. ఆనంద భైరవి గారు బయటికి రావాలి. లీలావతి గారు బయటికి రావాలి. ఆడపిల్లలకి న్యాయం జరగాలి. అనన్యకి న్యాయం చేయాలి. అనన్య జీవితాన్ని బాగుపరచాలి. అత్తింటి ఆగడాలు నశించాలి. ఊరుకోము అన్యాయం చేస్తుంటే ఊరుకోము.
అనన్యకి న్యాయం జరగాలి. అనన్యకి న్యాయం జరగాలి. ఆడపిల్లలకి న్యాయం జరగాలి. అనన్యకి 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 న్యాయం జరగాలి. ఆడపిల్లలకి న్యాయం జరగాలి. అనన్యకి న్యాయం చేయాలి. ఆగండి. ఆడపిల్లలకి న్యాయం చేయాలని, అనన్యకి న్యాయం చెయ్యాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. అసలు ఈ ఇంట్లో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగింది? ఈ అనన్యకే అండి న్యాయం చేయాల్సింది. మీలో ఎవరో ఆడపిల్లకి అన్యాయం జరిగింది అన్నారు? ఈ అనన్య ఆడపిల్ల కాదనా మీ ఉద్దేశం? చీర కట్టిన ప్రతిదీ ఆడపిల్ల ఎలా అవుతుంది? ఆడపిల్ల అంటే కంటి చూపుకు ఆడదానిలా ఉండడం కాదు, ఆడతనం అమ్మగుణంలా ఉండాలి. ఆడదాన్ని గుణం దీపం పెట్టిన గడపను 10 మంది చేత చేతులెత్తి మొక్కించేలా ఉండాలి. అంతేగాని ఇలా గడప ముందుకు 10 మందిని రప్పించేలా కాదు, ఇంటి పరువు తీసేలా కాదు. చూడండి ఆనంద భైరవి గారు, ఇంటి ముందుకి 10 మంది వచ్చారు, పరువు పోయిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరే కనుక ఈ అమ్మాయిని సరిగ్గా చూసుకునుంటే, ఈవిడకి రక్షణగా ఉండుంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? అయినా అమ్మాయి ఏం తప్పు చేసిందండి? తను అసలు ఆడపిల్లే కాదు, అసలు ఆ లక్షణాలే లేవని మాట్లాడుతున్నారు. అయినా ఏంటండి, మీరొక మహిళ అయ్యుండి మీలాంటి ఒక సాటి మహిళని ఇలా కించపరిచి మాట్లాడడం ఏంటి? మీలాంటి వాళ్ళ వల్లే స్టేజ్లెక్కి ఆడవాళ్ళు అలా ఉండాలి ఇలా ఉండాలి అని నీతులు చెప్పేవాళ్ళు బాగా ఎక్కువైపోయారు. చూడండి, సాటి మహిళ అంటున్నారు కదా, ఈ ఇంట్లో కోడలిగా మరో 2 మహిళలు కూడా ఉన్నారు. మరి నేను వాళ్ళ గురించి కించపరుస్తూ ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళని ఎందుకు లక్ష్మీదేవితో సమానంగా చూస్తున్నాను? ఈవిణ్ణెందుకు అసలు ఆడదే కాదు అంటున్నాను. వ్యత్యాసం ఏంటి తనకి వీళ్ళకి మధ్య? ఏం జరిగిందో మాకెలా తెలుస్తుందండి? ఈ అమ్మాయి తనకు అన్యాయం జరిగిందని ఏడుస్తూ మా దగ్గరకు వచ్చింది. గుండె తరుక్కుపోయి మేం న్యాయం చేస్తామని తనకి మాటిచ్చాం. కన్నీళ్లు కారుస్తూ ప్రతి ఆడపిల్ల మీ ముందుకు జెన్యూన్ గానే వచ్చిందని ఏంటి గ్యారంటీ?